హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ధాత్రి షో. నేను మీ శ్రీవాణి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేము సండే సాంగి టెంపుల్కి వెళ్ళామండి. సండే సాంగి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ అంతా యాక్చువల్లీ మేము మార్నింగ్ వెళ్ళాము. అక్కడ ఫుల్ ఎండగా ఉందండి. రోజు మార్నింగ్ వెళ్ళాము. మార్నింగ్ అంటే వెళ్ళేసరికి 11:30 అయింది. ఇప్పుడు సమ్మర్ కదండి, చాలా ఎండగా ఉంది. కింద అయితే కాలు కాలిపోతున్నాయి అసలు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో అక్కడ వెళ్తున్నాము. వెళ్ళగానే కోతులు కనిపించాయి మాకు. ఆ కోతులు చూసి మా పిల్లలు భయపడుతున్నారు. అమ్మో, కోతులు ఉన్నాయి అని ఎలా వెళ్ళాలి అనుకొని చూస్తూ ఉన్నాం మేము. ఒకటి మెట్ల నుంచి వెళ్ళే దారి ఉంది, ఇంకోటి వచ్చేసి బైక్ మీద లేదంటే కార్లతో అక్కడ వెళ్ళి పార్క్ చేసేది వే ఉంది. ఇక్కడ కొద్దిసేపు వెళ్ళగానే చల్లగా గాలి వస్తుంది. మా పాప హ్యాపీగా ఉంది, చల్లగా ఉంది మమ్మీ అని అంటుంది. ఈ కోతులు చూసి భయపడుతుంది ఎలా వెళ్ళాలనేసి. వెళ్ళగానే అసలు ఆ కోతులు అన్ని ప్రసాదాలు అవన్నీ తినేస్తున్నాయి. ఇక్కడ చాలా ఫిలిమ్స్ షూట్ చేశారండి ఇక్కడ. మీకు గుర్తు ఉండొచ్చు, బొమ్మరిల్లు ఉంటుంది కదా, బొమ్మరిల్లు సినిమా ఇక్కడే షూట్ చేశారు. ప్రసాదం సీన్, హీరోయిన్ అది వచ్చేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మెయిన్ వెళ్ళగానే ఆ కర్టన్ క్లోజ్ చేశారు. ఇంకా ఓపెన్ అవ్వలేదు, పూజ చేస్తున్నారు కర్టన్ క్లోజ్ చేసి. ఇంకా మా చిన్న పాప వెళ్ళగానే ఆ సౌండ్స్ అన్నీ వినేసి ఫుల్ క్లాప్స్ కొట్టుకుంటారు. చాలా ఎంజాయ్ చేసింది. వెంకటేశ్వర స్వామి అంతా హ్యాపీగా ఉంది. దర్శనం చేసుకున్నాము. తర్వాత ఎదురుగా గరుడ పక్షి స్వామి ఉన్నారు, అక్కడ కొంచెం కూర్చున్నాం. ఇంకా కొంచెం కూర్చోవాలి కదండి, అందరూ అక్కడ కూర్చున్నాము. సండే కాబట్టి కొద్దిగా అంటే అంతగా రష్ అయితే లేదు. ఓకే, నాట్ బ్యాడ్. వెళ్ళాము, కాకపోతే ఎండ చాలా ఉంది. ఆ ఎండకి కాలు మండుతున్నాయి. మా దాత్రి సాంగి టెంపుల్. పట్టుకోదండి. ఎవరున్నారు అక్కడ? రాధాకృష్ణుడు. ఏం చేస్తుండు? ఫ్లూట్. ఏం చేస్తుండు? ఫ్లూట్ వాయిస్తుండు. డబ్బులు అలా చూసుకుంటూ ఇంకా వేరే కూడా ఉన్నారు. సీతారాముడు, ఇది వచ్చేసి సీతారాముడు వాళ్ళది. వెళ్దామా? ఎందుకు వెళ్దాందా? అయిపోలేదా? మంచి పెట్టుకో, దండం పెట్టుకో. చెప్పు దేవుడికి చెప్పు. ఏం చెప్తావు? ఏంటిది? అది వాయించిందట. వినాయకుడు దండం పెట్టుకున్నాను వినాయకుడికి. ఇది ఇంకొకటి అండి, వినాయకుడికి వెళ్ళేసి అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. అక్కడ పక్కన అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి, అన్ని రౌండ్గా. అందరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళేసి అమ్మవారి గుడి, ఇది దుర్గమ్మ గుడి. దుర్గమ్మ గుడి వెళ్ళేసి దండం పెట్టి, ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి.
అక్కడ కూడా వెళ్ళేసి దండం పెట్టుకున్నాము. ఇంకా మొత్తం వ్యూ చూస్తున్నాము. అక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ విత్ ఫ్యామిలీతోని వచ్చారు. రోజు సండే కాబట్టి ఇంకా కొద్దిగా వచ్చి అందరూ వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎంత అంటే చాలా ఎండగా ఉంది. అమ్మవారు కూడా దండం పెట్టుకున్నాము ఇక్కడ. కాళ్ళు మాత్రం చాలా కాలిపోతున్నాయి. అస్సలు అన్బేరబుల్. మా ఎట్లా అంటే ఇట్లా పరిగెత్తుతూనే ఉన్నారు. అదే ఈవినింగ్ పూట ఉంటే చల్ల గాలి అయితే ఉంది. కాకపోతే ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేస్తారు. చల్ల గాలి బాగా వస్తుంది. హిల్ అంటే ఎత్తు కొండపైన ఉంది కాబట్టి వ్యూ చాలా బాగుంది. అందుకనేసి ఇక్కడ చాలా ఫిలిం షూట్స్ చేశారు. అట్లా బాగుంది. చిన్న పాపకు మాత్రం అసలు దైవభక్తి చాలా ఉంది తనకి. ఎక్కడ అమ్మవారు కనిపించినా, ఎక్కడ దేవుడు కనిపించినా కూర్చొని దండం పెట్టేసుకుంటుంది. ఎలా అంటే చాలా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్ద పాప ఆవుని చూసి నంది అనుకుంది. మమ్మీ ఇది నందియా మమ్మీ, నేను నంది చెవులో చెప్పుకుంటాను అనేసి కోరిక చెప్పుకుంటుంది. జాగ్రత్త, సైడ్కి పడిపోయినావు అంట. ఇంకేం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పుకుంటుంది అంటే చెవులో ఏదో చెప్పుకోండి. చెప్పునా నువ్వేం చెప్తున్నాడు? గోవింద గోవింద. ఇంకా మా చిన్న పాప అందరం అక్కడ కొద్దిసేపు కూర్చున్నాం అనమాట. కూర్చుంటే కూడా తను లేచి వెళ్ళి ఊరికూరికి అక్కడ పక్కన అమ్మవారు ఇంకా శివుడు అందరు ఉన్నారు టెంపుల్స్. అక్కడికి వెళ్ళేసి ఊరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. నువ్వు ఇక్కడే కూర్చో అనేసి మమ్మల్ని కూర్చోబెట్టి తను వెళ్ళేసి మొత్తం తిరుగుతుంది. అందరేమో చూస్తూ ఉన్నారు, వింతగా చూస్తున్నారు, ఈ అమ్మాయి ఎంత శ్రద్ధగా దండం పెట్టుకుంటుంది అనేసి. కాకపోతే అక్కడ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుందండి. ఎట్లా అంటే బాగుంది. ఒక చల్ల గాలి, ఒక టూరిస్ట్ ప్లేస్ చాలా. అంటే నేను ఫస్ట్ టైం చూశాను. నేను ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను, కాకపోతే ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను ఆఫ్టర్ మ్యారేజ్. నేను ఎప్పుడు చూడలేదు అసలు, కానీ చాలా బాగా అనిపించింది. కాకపోతే ఈవినింగ్ వెళ్తే ఇంకా హ్యాపీగా ఉండేది, పిల్లలతో చల్లగా ఉండేది. కాకపోతే మార్నింగ్ వెళ్ళాను కాబట్టి పాప వాళ్ళు కూడా కొద్దిగా అంటే వేడికి తట్టుకోలేకపోయారు మా పిల్లలు. కాలు కాలుతూనే అట్లా మా దాత్ర ఏడ్చేసింది పాపం తను. ఇంకా మా చిన్నది ఆడుతూనే ఉంది. వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా అసలు వెళ్తూనే ఉంది. వెళ్ళి అన్నీ చూస్తూ ఉంది తను. అందరేమో చూస్తూ ఉన్నారు. ఇంకా ఇది ప్రసాదాలండి. ప్రసాదాలు తెచ్చారు. ఈ ప్రసాదాల్లో ఏమున్నాయంటే ఇక పులిహోర తెచ్చారు. పులిహోర, లడ్డు అండ్ కేసరి, రవ్వ కేసరి. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్ అదర్స్. నాకైతే చాలా నచ్చింది పులిహోర. ఇంకా మా పెద్ద పాప ఏమో రవ్వ కేసరి నాకు చాలా ఇష్టం మమ్మీ అని తను తీసేసుకుంది. ఇంకా సర్లే అని కొంతసేపు మార్నింగ్ ఏం తినలేదు, డైరెక్ట్ వెళ్ళాము. అంటే మా పిల్లలకి తిన్నారు కాబట్టి మేము తినలేదు. ఇంకా మా వారు ఒక పులిహోర ప్యాకెట్ తను తినేసరి, ఇంకొకటి వచ్చేసి మేము తిన్నాము. నేను పిల్లలు ముగ్గురం తినేసాము. ఇంకా మా ఇద్దరు పిల్లలకి నేను తినిపిస్తున్నాను. మా చిన్నదానికి మా పెద్దదానికి ఇద్దరికి తినిపిస్తున్నాను. ఇంకా మా పెద్ద మమ్మీ నాకు చాలా మమ్మీ అనేసి ఇంకా తను వాటర్ తాగుతుంది. అసలు వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు వాటర్ అనేసి వాటర్ తాగుతూనే ఉన్నారు. అంత ఎండగా ఉంది. ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడైనా వెళ్ళాలంటే సాయంత్రం వెళ్ళాలని అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ టైము పిల్లలతో మాత్రం కంపల్సరీ సాయంత్రం వెళ్ళాలనుకో. కాకపోతే మాకు నియర్ బై అండి అన్నమాట, మాకు కొంచెం దగ్గరే అండి. అట్లా అనేసి ఇంకా సాయంత్రం వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇంకోసారి. ఇది వచ్చేసి అష్టలక్ష్మి అమ్మవార్లు అండి. ఇక్కడ రౌండ్గా ఉంటుంది మొత్తం. అంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారు ఇక్కడ. అష్టలక్ష్మి అమ్మవార్లు అంటారు కదా. ఇక్కడ ఒక సర్కిల్ లాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అమ్మవార్లు ఉన్నారు.
అక్కడ కూడా చూసాము. నేను రౌండ్ తిప్పి చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే ఆ ఎండకి అక్కడ కార్పెట్ పైన నిల్చొని చూపించాను. ఇంకా మొత్తం రౌండ్ తిరగలేకపోయాను, ఎండకి కాళ్ళు పెట్టలేకపోయాను. ఇక్కడ వచ్చేసి ఎగ్జిట్ అనమాట, బ్యాక్ సైడ్. ఏం చేస్తావు చెప్పు. ఇక్కడ అంతా వ్యూ అంతా షూట్ చేస్తుంది. ఇక్కడ చల్లగా ఇక్కడైతే చాలా అంటే చాలా కింద పడతాయి. ఇక్కడైతే సరే, చిన్న పని వచ్చింది. చెప్తుంది ఇది నువ్వే వచ్చేయి. ఇక్కడైతే చాలా గాలి వస్తుంది, కానీ నేల మాత్రం చాలా వేడి ఉంది. ఇప్పుడే కొడతా. అది చూడండి వ్యూ అక్కడ బాగుంది. అందుకే కడుక్కొని వంట అవసరం అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వెళ్ళిపోతున్నామండి బ్యాక్. ఇంకా కిందికి దిగేసి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు కూడా కోతులు అక్కడ ప్రసాదాలు పెట్టుకొని అందరి లాక్కొని తినేస్తున్నాయి ప్రసాదాలు. ఇంకా అట్లా వెళ్తున్నాము. ఇదేమో వెళ్ళేటప్పుడు స్టెప్స్, ఇది స్టెప్స్ వే అండి. ఇది ఒక మెట్ల నుంచి వెళ్ళొచ్చు. అక్కడ బ్యాక్ సైడ్ ఇంకా వెహికల్స్ ఎవరైతే వచ్చారో వెహికల్స్ నుంచి కూడా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఇంకా చూస్తున్నాం ఎట్లా వెళ్ళాలి, కాలు కాలుతున్నాయి అనేసి ఇంకా టెన్షన్ చూస్తున్నాను. ఇక మా పాప ఏడుస్తుంది, చూడు. ఇంకా ఏడుస్తూ ఉంటాను. ఇక ఆ ఏడుపుకి మా వారైతే నన్ను తిడుతూనే ఉన్నారు. ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మార్నింగ్ మధ్యాహ్నం పూట ప్లాన్ చేయొద్దు, చిన్నపిల్లలతో వాళ్ళు ఏడుస్తారనేసి. ఇంకా ఆన్ ద వే మేము వెళ్తుంటే ఇక ఆ ఎండకి దాహం వేసి చల్లగా తాగుదాం అనేసి అక్కడ సోడా కనిపించింది వెళ్ళే రూట్లో. ఆగేసి ఇంకా సోడా తాగుతున్నాము. మా పెద్ద పాప సోడా తీసుకుంది, గోలీ సోడా తీసుకుంది. ఇంకా నేను వచ్చేసి లెమన్ సోడా తీసుకున్నాను. ఇంకా తాగుతుంది కూల్ అవ్వకుండా. తన ఫేస్ మొత్తం ఎట్లా అయిపోయిందంటే ఆ ఎండకి తట్టుకోలేక మొత్తం స్వెట్ వచ్చేసి ఇట్లా అయిపోయింది. పాప చిన్నది కూడా తాగుతుంది. చల్లగా ఉంటుందని ఇంకా ఇక్కడ వచ్చేసి తను జామకాయ తింటుంది. అక్కడ వచ్చేటప్పుడు జాంకాయలు అమ్మారండి. అక్కడ చాలా చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి జాంకాయలు. ఇంకా మేము ఒక 1 kg తీసుకున్నాము రిటర్న్లో. ఇంకా తీసుకొని అట్లా లాస్ట్ అంతా దర్శనం చేసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ వచ్చేసాము. ఇంకా బాయ్ అండి. సీ యూ అగైన్. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.